హాయ్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు మన ఛానల్లో పుదీనా రైస్ ఎలా తయారు చేసుకోవాలో చూసుకుందాము. అయితే ఏదైనా కర్రీ లేనప్పుడు పిల్లల టిఫిన్ బాక్స్ కూడా ఇది చాలా బాగా అవుతుంది. ముందుగా 2 ఆనియన్స్ ఇలా కట్ చేసుకోవాలి. అలాగే చిల్లీస్, కాస్త కరివేపాకు, ఇక మరో ప్లేట్లో మసాలా దినుసులన్నింటినీ కూడా రెడీ చేసుకోవాలండి. ఇక్కడ బిర్యానీ రైస్ ఆకులు, దాల్చిన చెక్క, లవంగాలు, యాలక్కులు అన్నీ కూడా తీసుకున్నాను. అలాగే మిక్సీ జార్లోకి గుప్పెడు పుదీనా, అలాగే కొంచెం కొత్తిమీర, ఒక 10 వెల్లుల్లి రెబ్బలు తీసుకొని మిక్సీ పట్టుకోవాలి. మరోవైపు ప్యాన్లో ఒక 5 టేబుల్ టీ స్పూన్ ఆయిల్ వేసుకొని వేడి చేసుకోవాలి. ఇక ఆయిల్ కూడా బాగా వేడెక్కింది, పొగలు వచ్చేస్తున్నాయి. ఇక ఇందులోకి మనం ముందుగా ఈ మసాలా దినుసులన్నింటినీ కూడా ఒక్కొక్కటిని యాడ్ చేసుకోవాలన్నమాట. అయితే కాస్త సిమ్లో పెట్టుకోండి, ఆయిల్ బాగా వేడైపోతే మరి మాడిపోతాయి. ఇలా ఒక్కొక్కటిగా ఇందులో యాడ్ చేస్తూ ఉండాలి. ముందుగా మసాలా దినుసులన్నింటినీ యాడ్ చేసుకోవాలి. ఇలా యాడ్ చేసుకున్న తర్వాత వీటన్నిటిని బాగా కలియబెట్టుకోవాలన్నమాట. ఏదైనా సాయంత్రం పూట తినడానికి, లేదంటే పిల్లలకి అయితే ఇది చాలా తొందరగా అయిపోయింది. మసాలా దినుసులన్నీ వేసేసిన తర్వాత వీటిని కలియబెట్టుకోవాలి. ఇవి కాస్త చిటపట అనే వరకు వేయించుకోవాలి. అయితే సిమ్లో పెట్టుకుంటేనే మంచిదండి. ఎక్కువ మంట పెట్టుకోవడం వల్ల ఒక్కోసారి మాడిపోతుంటుంది. ఇవి కాస్త బాగా వేడెక్కాయి, బాగా వేగాయి. ఇంకా ఇందులోకి ముందుగా కట్ చేసుకున్న ఆనియన్స్ అన్నింటినీ వేసుకోవాలి. అయితే ఆనియన్స్ అన్నిటినీ కూడా బాగా రెడ్ కలర్లో వచ్చే వరకు వేయించుకోవాలి. ఇక ఆనియన్స్ తొందరగా మగ్గాలి అంటే కాస్త సాల్ట్ వేసుకోండి. నేను ఆల్రెడీ మిక్సీ జార్లో కొంచెం వేసుకున్నాను. రైస్లో కూడా మేము వేస్తాం కాబట్టి ఇక్కడ వేయలేదు. ఒక టేబుల్ టీ స్పూన్ సాల్ట్ యాడ్ చేసుకుంటే సరిపోతుంది. ఇంకా ఆనియన్స్ అన్నీ బాగా రెడ్ కలర్లోకి వచ్చిన తర్వాత పచ్చిమిర్చి కట్ చేసుకున్నాం కదా, అది కరివేపాకు ఇందులో వేసుకోవాలి. ఇక వీటిని బాగా కలిపెట్టుకోవాలి. ఇక ఇది బాగా ఎర్రగా మగ్గిన తర్వాత మనం ముందుగా మిక్సీ జార్లో అన్నీ సిద్ధం చేసి పెట్టుకున్నాం కదా, పుదీనా, కొత్తిమీర, వెల్లుల్లి, వీటన్నింటినీ కూడా ఆనియన్స్ బాగా రెడ్ అయిన తర్వాత యాడ్ చేసుకోవాలన్నమాట. ఇలా ఈ పేస్ట్ అంతా ఇందులోకి యాడ్ చేసుకొని సిమ్లోనే పెట్టుకోవాలి. స్టవ్ బాగా మగ్గించుకోవాలి. ఇలా ఒక 5 నిమిషాలు మగ్గితేనే అది పచ్చివాసన మొత్తం పోతుందన్నమాట. ఇలా వేయించుకొని ఒక 5 నిమిషాల తర్వాత ఇదంతా బాగా మగ్గిన తర్వాత మనం రైస్ యాడ్ చేసుకోవాలి. అయితే కొంతమంది ముందే తయారు చేసి పెట్టుకుంటారు, లేదంటే మనం బియ్యం నానబెట్టుకొని ఇందులోకి వాటర్ వేసి అలా అయినా చేసుకోవచ్చు. ఇక్కడ నేనైతే రైస్ ముందుగానే చేసి పెట్టుకున్నాను అనమాట. చూడండి, అప్పుడప్పుడు అలా కలిపెట్టాలి. బాగా ఎర్రగా మగ్గింది. ఇంకా ఈ రైస్ ముందుగానే చేసి పెట్టుకుంటే కాస్త పొడి పొడిగా ఉంటేనే బాగా వస్తుంది అనమాట. ఈ రైస్కి అలా పొడిగా ఉండేలాగా చూసుకోండి. ఇంకా నేను ముందే రైస్ తయారు చేసి పెట్టుకున్నాను కదా, ఇందులో యాడ్ చేసేస్తున్నాను అనమాట. అయితే ఈ ప్రాసెస్ అంతా సిమ్లో చేస్తూనే ఉండాలి. మంట ఎక్కువ పెట్టామంటే మాడిపోతుందండి. ఇలా సిమ్లో పెట్టుకొని రైస్ వేసేసుకున్నా. ఇంకా ఇప్పుడు దీని అంతటిని బాగా మిక్స్ చేసుకోవాలన్నమాట. ఇలా మిక్స్ చేసుకుంటే ఎంతో టేస్టీ పుదీనా రైస్ రెడీ అయినట్టే. చూడండి, ఇక్కడ మొత్తం అంతా ఇలా కలిపి పెట్టుకోవాలి. అయితే నేను ఇందులోకి ఎలాంటి గరం మసాలా లాంటివి ఏం వాడలేదు, సింపుల్గా ఇలా చేసేసాను. మీరు కూడా ట్రై చేయండి. అలాగే ఈ వీడియో నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇలాంటి మంచి మంచి వీడియోస్ కోసం మన ఛానల్ని చూస్తూనే ఉండండి. చూడండి, టేస్టీగా పుదీనా రైస్ రెడీ అయిపోయింది. బాయ్ బాయ్.